వెల్కమ్ టు మై నాలోని భావాలు. అను నవ్వుతూ ఉండగా పిన్ని అంటూ గొంతు వినిపించటంతో అను కళ్ళు పెద్దవి చేసి దరిద్రపు మొహంది వచ్చేసింది. దేవుడా, నీకు నా మీద దయాదాక్షిణ్యాలు లేనేలేవు కదా అని తల పట్టుకొని వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూసింది. గుమ్మం దగ్గర నోరుని ఈ మూల నుంచి ఆ మూలకి తెరిచి నవ్వుతూ ఉన్న సరితాని చూడగానే సర్రున రక్తం కింద నుండి పైకి పాకి అను లేచి నిలబడింది. సరిత లోపల అడుగుపెట్టి అను బావున్నావా, హాయ్ అని నవ్వుతూ చెప్పి అప్పుడు వంటగదిలో నుండి వచ్చిన కామాక్షిని చూసి పిన్ని బావున్నావా అని దగ్గరికి వెళ్ళి అల్లుకుంది. ఇది నాకు కాబోయే మొగుణ్ణి కాదు, మా అమ్మను కూడా లాగేసుకుంటుంది అని అనుకుని అలాగే నిలబడి బొమ్మలా చూస్తూ ఉంది. తీరికగా నిద్రలేచి ఫ్రెష్ అయి బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్లో బయటకు వచ్చిన విరాట్ని చూడగానే హలో బావా అని చెయ్యి అంత ఎత్తున పైకి లేపి ఊపుతూ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా చిక్కిపోయావు, కానీ స్మార్ట్గా ఉన్నావులే, నువ్వు ఫారిన్ నుండి వచ్చాక ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానా అని చాలా వెయిట్ చేశాను, కానీ కాలేజ్లో రికార్డ్ వర్క్ అంటూ అది అంటూ ఇది అంటూ చంపేశారు, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ చూసావా, అలా ఇవ్వగానే ఇలా వచ్చేసాను అని సరిత వయ్యారాలు వలకబోస్తూ చెప్పింది. బాగున్నావా సరిత, చాలా రోజులైంది కదా చూసి అని విరాట్ నవ్వుతూ అక్కడే ఉన్న అనుని చూసి ఆ నవ్వుని కొంచెం కొంచెంగా తగ్గించేశాడు. అను కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి బిగబెట్టి ఉండటంతో దాన్ని ఫ్రీగా వదిలేసి కూర్చుంది. అను ఎవరే తను అని జాన్వి అడిగింది. మనకి చుట్టంలే, నీకు అది కూడా చెల్లె అవుతుంది అని జాన్వికి అను చెప్పింది. సరే పద కూర్చుందాం అని విరాట్ అనటంతో సరిత నవ్వుతూ విరాట్ చెయ్యి చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని ఇంకేంటి బావ విశేషాలు అంటూ వచ్చింది. ఎప్పుడైతే సరిత విరాట్ని ముట్టుకుందో అప్పుడు అనుకి బీపీ హైలోకి పెరిగిపోయి పళ్ళు పటపటలాడించింది. ఇదిగోరా మంచినీళ్లు తాగు అని సుగుణ వచ్చి ఇవ్వటంతో బావున్నావా అత్త అని సరిత అడిగింది. బావున్నాన్రా, ఒక్కదానివే వచ్చావా, ఇదే మొదటిసారి కదా నువ్వు ఒక్కదానివే రావడం, ఎప్పుడు అమ్మనో నాన్ననో వచ్చేవారు కదా అని సుగుణ అడిగింది. అత్త ఇప్పుడు నేను పెద్దదాన్ని కదా, నాకు తోడు ఎందుకు చెప్పు, అందుకే వచ్చేసా, అయినా వాళ్ళకి నా మీద జాగ్రత్తలే, వచ్చినంత దూరం కాల్స్ చేస్తూనే ఉన్నారు, కోహినూర్ వజ్రాన్ని కాపాడుకున్నట్టు కాపాడుకుంటూనే ఉంటారు అని సరిత అనింది. అలా అయితే నిన్ను ఎత్తుకుపోయి మ్యూజియంలో పెడితే బావుండు అని అను నవ్వుతూ అనింది. ఏంటి అని సరిత అడగడంతో అదే సరిత, కోహినూరు వజ్రానివి అన్నావు కదా, కోహినూరు వజ్రం ఉండేది మ్యూజియంలో కదా, నిన్ను కూడా అక్కడ పెట్టేస్తే సరి అని అంటున్నాలే, జోక్ అని అను బలవంతంగా నవ్వటంతో విరాట్కి అను మాటలకి చెప్పలేనంత నవ్వొచ్చింది. ఎలాగో టిఫిన్ టైంకి వచ్చావు రా, అందరూ కలిసి టిఫిన్ చేయండి, అను మౌనిని పిలుచుకురావచ్చు కదా అని కామాక్షి అరిచింది. ఏం పర్లేదు, రోజు పొద్దునే లేస్తున్నాగా, ఈ రోజు నుండి ప్రిపరేషన్ హాలిడేస్, ఒక్క పూట లేటుగా లేస్తే నష్టం లేదులే, పడుకోనివ్వు అని అను కూర్చుంది. ఇక ఈ జిడ్డు మొహంది వదలదు, బావా తినేటప్పుడు కూడా వాడి పక్కనే కూర్చుంటుంది, అయినా ఏంటి నేను వాడే నా పక్కకి రావాలి, లేదంటే అయిపోయాడు నా చేతిలో అని అను అనుకుని విరాట్ వచ్చి తన పక్కన కూర్చుంటాడా లేదా అని చూస్తూ ఉంది. విరాట్ డైనింగ్ టేబుల్ చుట్టూ తిరిగి అను వైపు వస్తూ ఉంటే బావా ఇక్కడ కూర్చో అని ప్లేట్ తీసి చైర్ జరపడంతో విరాట్ బలవంతంగా నవ్వుతూ తప్పక వెళ్ళి సరిత పక్కన కూర్చున్నాడు. అనుకి బీపీ పెరిగిపోతున్నా ఏం మాట్లాడక సైలెంట్గా ఉండి టిఫిన్ కూడా తినాలనిపించక మొహమాటానికి ఆ ఇడ్లీ తిని అక్కడ నుండి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిన అనుకి కోపం తగ్గక ఎలా అయినా కోపాన్ని తీర్చేసుకోవాలని నిర్ణయించుకొని రూమ్లో నుండి బయటకొచ్చి బావా ఒకసారి నా రూమ్లోకి రా, బాత్రూంలో వాటర్ లీక్ అవుతున్నాయి, అలా నీళ్లు ఊరికే పోతుంటే ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుందంట, యూట్యూబ్లో చూశాను, వచ్చి దాన్ని స్క్రూని టైట్ చేసి వెళ్ళు అని అను పళ్ళు బిగించి చెప్పింది. అక్కడ ఎవరూ అను మాటలేని పెద్దగా పట్టించుకోవడంతో విరాట్ కూడా లేచి సరిత ఇప్పుడే వస్తాను అని అనటంతో నేను కూడా వస్తాను బావా అని సరిత లేచింది. ఆ బాత్రూమ్ చిన్నదిలే, ఆయన నేను అక్కడ రిపేర్ చేసేటప్పుడు నువ్వేం చేస్తావు, కూర్చో 5 నిమిషాలు వచ్చేస్తాను, అసలైతే నువ్వు వచ్చిన దగ్గర నుండి జాన్విని పలకరించనే లేదు, తను సౌజన్య అత్తయ్య కూతురు, మాట్లాడుతూ ఉండు అని సరిత అని జాన్విని వదిలేసి విరాట్ వెళ్ళాడు. అను విరాట్ లోపలికి రాగానే షర్ట్ కలర్ పట్టుకొని ఫోర్స్గా బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి డోర్ కాల్తో నెట్టి ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నా, అది ముట్టుకుంటుంటే సైలెంట్గా ఉన్నావు, అంత సమ్మగా ఉందా నీకు అని అడిగింది. ఒసే దారుణంగా మాట్లాడికే, అది ముట్టుకుంటే నాకెందుకు సమ్మగా ఉంటుంది, అది తాకితే నువ్వు చూసి ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవుతావో అని పిచ్చెక్కిపోతున్నా, ముళ్ళ కంప మీద కూర్చున్నా అని విరాట్ అమాయకంగా చెప్పాడు. అబ్బబ్బా మీ అబ్బాయిలంతా ఇంతేరా, కోతలు కోస్తారు, అది కూర్చోమంటే వస్తున్నవాడల్లా వెనక్కి వెళ్ళిపోయావు, ఏం కాదులే సరిత అక్కడ కూర్చుంటాను వచ్చేసాను కదా అని సింపుల్గా ఒక మాట చెప్పొచ్చుగా, లేదు పక్కన కూర్చున్నావు,
ఆవిడగారు తిను బావా అని వేస్తూ ఉంటే లొట్టలు వేసుకుంటూ తిన్నావు. నేను చూడలేదనుకుంటున్నావా అని అను విరుచుకుపడింది. అది కాదే, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. ఇదివరకంటే పర్లేదు, కానీ ఎప్పుడైతే నీకు దాని మీద కోపం ఉందని తెలిసిందో అప్పటి నుండి చేస్తున్నాను. అది ఇంటికి రాకపోతే బాగుండని ఈ మధ్యనే అనుకున్నాను, కానీ కర్మ వచ్చేసింది అని విరాట్ అన్నాడు. అనుకి కోపంతో పాటు కళ్ళు ఎర్రగా మారి కన్నీళ్లు కూడా తిరగడంతో ఏమైనా సరే ఆ బాధను మాత్రం బయటపెట్టకుండా, చూడు అది నిన్ను ముట్టుకున్నా నువ్వు దాన్ని ముట్టుకున్నా నాకు యాసిడ్ పోవాలనిపిస్తుంది, నోరు మూసుకొని దూరంగా ఉండు, లేదంటే కాలి బూడిదైపోయేలా ఉన్నానిక్కడ. సిగ్గు విడిచి చెప్తున్నా కూడా నీకు అర్థం కాదా? అది ముట్టుకుంటే నేను భరించలేకపోతున్నా, నువ్వు నాకే కావాలి, నాకు మాత్రమే అని అను మూతి బిగించి చెప్పి విరాట్ కాలర్ని వదిలేసి వెళ్ళి దాని పక్కన తగలడు లేదా దాని ఒళ్ళో పడు అని పక్కకి తిరిగి నిలబడింది. అనుని విరాట్ తన వైపు తిప్పుకొని, ప్లీజ్ రా, అర్థం చేసుకో, అదంతా 4 రోజులుండి వెళ్ళిపోతుంది. అది కొంచెం ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అన్నీ తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు పట్టించుకుంటావు? అయినా అది నన్ను ముట్టుకోగలదేమో కానీ నాతో ముట్టుకునేలా చేయలేదు కదా. కానీ నువ్వలా కాదు, నువ్వు పక్కనే ఉంటే నా చేతులు ఊరికే ఉండవు, ఎందుకంటే నాకు నీ మీద అంత ఇష్టం ఉంది. నువ్వు నా దానివి అని ఓ ఫీలింగ్, కానీ దాని మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదే, అది మీద పడుతుంది, నాకు ఇంత ఫీలింగ్ కూడా ఉండదు అని విరాట్ చెప్పాడు. అను సైలెంట్గా ఉండటంతో, మా అమ్మ కదా, నమ్మాలి, అయినా దాని గురించి మాట్లాడి ఎందుకే టైం వేస్ట్ చేస్తావు? బాత్రూమ్ రొమాన్స్ బాగుంటుందని ఎక్కడో చదివాను, ట్రై చేద్దామా అని విరాట్ అనటంతో అను తలపైకెత్తి గుర్రుగా చూస్తూ, ఒళ్ళు మండిపోతుంటే కింద పడి తొక్కేస్తా చెప్తున్నా అని అను అనింది. ఏదైనా చేసుకోవే, నేను మొత్తం నీకే అని విరాట్ కూల్ చేసే పనిలో పడ్డాడు. అను కోపం తగ్గుతూ ఆఖరికి నార్మల్ అవ్వడంతో విరాట్ అప్పుడు తనని దగ్గరికి లాగి పట్టుకొని, ఎందుకురా అంత కోపం? అయినా కోపంలో కూడా నువ్వు చాలా బాగుంటావనుకో, కానీ మరీ ఎక్కువైపోతుంది, నీకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అడుగు ముందుకు వేయడంతో అను వెనక్కి వేయగా షవర్ బటన్ తన వీపుతో ప్రెస్ అవ్వడంతో వాటర్ బయటికి వచ్చి ఇద్దరూ తడవడంతో రేయ్ వదులు అని అను పక్కకి వెళ్ళబోతుంటే, ఉండవే భలే ఉంది అని లాగి పట్టుకొని తల పైకెత్తి చల్లని నీళ్లు పడుతూ ఉంటే అను పక్కన ఉండగా అవి వెచ్చగా మారిపోతుంటే అను మొహం మీద పడిన జుట్టుని పక్కకి అని, బాగుంది కదా అన్నాడు. నీకన్నీ బాగుంటాయిలే అని అను మూతి బిగించి, తడిచిపోయాను అని అనటంతో తన నడుం మీద చేయి వేసి ప్రెస్ చేయడంతో అను దెబ్బకి బిగించుకొని బలవంతంగా, బావా బయటికి వెళ్దాం పదా అని అనింది. వెళ్దాంలే ఆగవే అని మరింతగా చేతిని లోపలికి పోనిస్తూ నడుం చుట్టూ వెచ్చగా చెయ్యి టచ్ అవుతుంటే అనుకి ఏదో అయిపోతున్న ఫీలింగ్ కలిగి, బావా వెళ్దాం అని అనేంతలో విరాట్ ఒంగి తన మెడ మీద ముద్దు పెట్టాడు. తడిసిపోతున్న విరాట్ దూరం జరగకపోవడంతో తన ఒళ్ళంతా ఏదో కరెంట్ పాస్ అయినట్టు అనిపించడంతో విరాట్ మెడ చుట్టూ చేయి వేసి టైట్గా పట్టుకుంది. విరాట్ ఇంకొంచెం ఫ్రీ అయి తన మెడ మీద చిన్నగా బైట్ చేయడంతో అను కళ్ళు మూసి పైనుంచి పడుతున్న జల్లుల్లో మరింత దగ్గరగా విరాట్ ఉంటే చాలా బాగా అనిపించినా, ప్లీజ్ రా వదులు అని రిక్వెస్ట్ చేసింది. దూరం జరిగి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని పెదవులు దగ్గరగా వస్తూ ఉండగా, బావా బావా అని అను రూమ్లోకి సరిత రావడంతో అను విరాట్ని దూరంగా నెట్టి బాత్రూంలో నుండి బయటికి వెళ్ళింది. అప్పుడే సరిత లోపలికొచ్చి, అను తడిచిపోయావు అని అడిగింది. చెప్పాను కదా, షవర్ రిపేర్ చేస్తున్నాడు, నేను కూడా ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళాను, ఇదిగో ఇలా తడిచిపోయాను, అందుకే బయటకు వచ్చాను, బావ చూడు ఇంకా తడిచిపోయాడు అని చెప్పడంతో, నువ్వెప్పటి నుండి బావని బావా అని పిలుస్తున్నావు, కొత్తగా ఉంది అని సరిత కింద నుండి పైకి చూసింది. ఇదిగో నా బావని బావా అని పిలిస్తే నీకేంటి బాధ? అయినా వాడు నాకు బావవుతాడు. ఇలా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు విరాట్ అని నేను పేరు మెన్షన్ చేయను, అప్పుడు వాడి ఊరు పేరు ఎందుకు తెలుస్తుంది? బావా అని చెప్తే రిలేషన్ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక పర్సనల్గా ఏం పిలుచుకోవాలా లేదా అన్నది నా ఒపీనియన్, నా మీద ఆధారపడి ఉంటుంది అని అను కాస్తంత రఫ్గా ఆన్సర్ ఇచ్చింది. వేరే వాళ్ళకంటే ఓకే, మీ ఇద్దరి రిలేషన్ నాకు తెలుసు కదా, నాతో మామూలుగా విరాట్ అని చెప్పచ్చుగా అని సరిత అడిగింది. కాస్త నువ్వు బయటికి వెళ్తే నేను డ్రెస్ మార్చుకోవాలి, తడిచిపోయాను అని అను అనటంతో, బావ బాత్రూంలో ఉన్నాడు, ఎలా డ్రెస్ మార్చుకుంటావు అని సరిత అడిగింది. ఇదిగో ఇలా అని బాత్రూమ్ డోర్ వేసి లాక్ చేసి, ఇప్పుడు బయలుదేరు అని అను అనింది. బాత్రూంలో ఉన్న విరాట్ తల కొట్టుకొని దాని మీద కోపమంతా నా మీద చూపిస్తోంది దేవుడా అని అనుకున్నాడు. సరిత కింద నుండి పైకి చూసి, త్వరగా రా, నేను బావతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని బాత్రూమ్ డోర్ మీద చేతితో తట్టి, బావ నేను హాల్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా ఈ పని పూర్తి చేసుకురా అని అరిచింది. అలాగే 2 నిమిషాలు అని విరాట్ తల కొట్టుకుంటూ అరవటంతో సరిత వెళ్ళిపోయింది. సరిత అలా అడుగు బయట పెట్టిందో లేదో తలుపు భళ్ళున వేసి డోర్ పెట్టడంతో సరిత వెనక్కి తిరిగి చూసి, దీనికి బలుపు మాత్రం తగ్గలేదు అని అనుకుని వెళ్ళిపోయింది.
అను వెంటనే బాత్రూమ్ డోర్ మెల్లగా తీయడంతో విరాట్ బయటకు వచ్చి తన తల విదిలించుకుంటూ, ఎందుకే దాంతో సీరియస్గా మాట్లాడతావు? అందరికీ ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. చూడు, అది నా జోలికొస్తే నేనేం మాట్లాడను. నీ జోలికొచ్చిందంటే మాత్రం దాన్ని ఉప్పు పాత్ర వేసేస్తాను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఇక్క మీద చూపిస్తాను అని అను అనింది. అది 4 రోజుల నుండి వెళ్ళిపోతుంది కదా అని విరాట్ అనడంతో, 4 రోజులుంటే నోరు మూసుకొని వండి పెట్టింది తిని వెళ్ళమను. నాకు సంబంధించిన దాని మీద చెయ్యి వేయాలని చూసిందో దాని చెయ్యి విరిచేస్తాను. చూడు బావా, నువ్వేమైనా అనుకో, నువ్వేమీ అంగట్లో పిప్పర్మెంట్ కాదు, కొని అందరికీ పంచడానికి. నువ్వు నాకు మాత్రమే, చెప్తున్నా కదా, నాకు మాత్రమే. ఇంకెవరైనా నిన్ను షేర్ చేసుకోవాలని చూస్తే నేను నిన్ను పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది. నాకు ప్రేమ ముఖ్యమే, కాదంటం లేదు. కానీ నా మనిషి నాతో పాటు అందరినీ సమానంగా చూస్తే వాడు నాకు అక్కర్లేదు. నేనంత స్పెషల్గా చూస్తున్నప్పుడు నన్ను కూడా అంతే స్పెషల్గా చూసేవాడు కావాలి అని అను చాలా సూటిగా చెప్పింది. విరాట్ అను బుగ్గలు నొక్కిపెట్టి, అంటే ఏంటి, ఒకవేళ నేను స్పెషల్గా చూడకపోతే వదిలేసి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటావా అని అడుగు ముందుకు వేయడంతో అను కాస్త నొప్పిగా అనిపించి అడుగు వెనక్కి వేసి, చెయ్యి వదులురా అని అనింది. వదలను, సమాధానం చెప్పు. నన్ను కాకుండా ఇంకెవరైనా చేసుకో, ఇలా గొంతు నొక్కి చంపేస్తాను. స్పెషల్గా చూడటం అంటే 24 గంటలు నీతో ఉండడం కాదు, నీ మీద ప్రేమ ఉండటం, అది మనసులో ఉండటం, అవసరమైనప్పుడు చూపించటం. నాకు ఇలాగే తెలుసు. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. సరిత కేవలం నాకు బంధువు మాత్రమే, వరుసకి మరదలవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక తన మీద పడటం అంటావా, అది చిన్నప్పటి నుండి దానికున్న అలవాటు. ఇప్పుడు మార్చుకోమంటే మార్చుకోలేదు. నేను ట్రై చేస్తాను, ఎందుకంటే పూర్తిగా అవాయిడ్ చేసినా ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇక ప్రేమ అంటావా, అది ఇక్కడి నుండి బయటకు కదలదు. అది నీ దగ్గర ఆగిపోయి చాలా సంవత్సరాలైంది. నాకెవ్వరూ దొరకక నీ వెంట పడుతున్నాను అనుకుంటున్నావా? నాకెవరూ అక్కర్లేదనుకుని నీ వెంట వస్తున్నా. ఇలా పొసెసివ్ ఫీలింగ్ వదిలేసి హ్యాపీగా ఉండు అని విరాట్ తన బుగ్గల్ని వదిలాడు. విరాట్ సీరియస్గా మాట్లాడడంతో అనుకి కళ్ళల్లో నీళ్లు తిరిగి చూస్తూ ఉండడంతో విరాట్కి నవ్వొచ్చి సీరియస్గా చూస్తున్నా కళ్ళల్లో నీళ్లు కనిపించడంతో కాస్త బాధేసి మెడ చుట్టూ చేయివేసి దగ్గరికి లాగి, సరే కోప్పడి కొదిలేసేయి, అది 4 రోజులుండి వెళ్ళిపోతుంది. నువ్వెక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తడిచి ఉన్న తన పెదవుల్ని చిన్నగా ముద్దు పెట్టి దూరం జరిగాడు. నాకేం అక్కర్లేదు అని అను విరాట్ని నెట్టడంతో విరాట్కి ఇంకా నవ్వొచ్చి, కోపం వస్తే మాత్రం రగిలిపోతావు కదా అని దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మా అమ్మ కదా, నువ్వు ఇలా దాని మీద చిరాకు నా మీద చూపిస్తూ ఇలాగే కంటిన్యూ చేస్తే నాకు కూడా విసుగొస్తుందిగా. ప్రేమగా మాట్లాడితే ఎంతగా గమ్మత్తుగా ఉంటుంది. కూల్గా ఉండు, ఏం కాదు, అది ముట్టుకుంటే నాకేమనిపించదు. కానీ నువ్వు అంత దూరం నుండి నిలబడి నా వైపు చూసినా చాలు నాకేదోలా ఉంటుంది. వెంటనే నీ పక్కన వాలిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండు అని ఒక చెంప మీద చేయి వేసి మరో చెంప మీద ముద్దు పెట్టి, బయటికి పోతా, పట్టపగలు ఇద్దరం రూమ్లో ఉండి తలుపు పెట్టి ఉంటే ఇంకేదో అనుకుంటారు, కూల్గా ఉండు అని విరాట్ చెప్పాడు. అనుకి ఇంకా అంతకంటే పెంచడం ఇష్టం లేక ఎప్పుడు ఏ గొడవైనా వెంటనే సాల్వ్ అయిపోతేనే బెటర్ అనిపించి, సరే ఒప్పుకుంటున్నా నీకోసం, కానీ నా టైం నాకు ఇవ్వకపోతే మాత్రం ఊరుకోను. బావ ఇప్పటికీ చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నా. ప్రేమ ఉండి కూడా చూపించలేకపోయాను, కేవలం దానివల్ల. ఇప్పుడు అదే వచ్చి ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తుంటే ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించు, నీకే తెలుస్తుంది అని అను తలదించేసి డల్గా అనింది. అందుకే కదా కూల్గా ఉండమని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తున్నాను. అసలు అది మన ఇంటికి వచ్చిందని పట్టించుకోకు, వదిలేసాయి. నీ జోలికొస్తే అప్పుడు ఆడుకో, అంతేకాని నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు. వచ్చింది కదా, 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం రాదు. ఈసారి సంవత్సరంలో మేబీ మనకు పెళ్ళైపోతుందేమో, ఎవరికి తెలుసు అని విరాట్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.